ఉన్నపలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు రైతులకు ఒక పీడకలగా మారి, ఇంతకుముందు మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. అదే విధంగా సిరిసిల్లలో ఒక అధికారులు చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్ కు వేలాడదీసింది. నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు, నా తాలిబొట్టు తీసుకొనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలం అని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలని దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు.